హాయ్ ఫ్రెండ్స్, ఇది మీషోలో తీసుకున్నాము. మసాలా డబ్బాకు ఉపయోగపడుతుందని. ఇది 3-in-1 కూడా ఇది మొన్ననే ఓపెన్ చేసినాను. మళ్ళీ వాళ్ళ వీడియో కోసం మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే చాలా సూపర్ ఉంది. ఇలా చిన్న చిన్న స్పూన్స్ కూడా వచ్చినాయి. నాకు అది క్యూట్గా అనిపించింది. ఇంత చిన్న స్పూన్ ఉంది. మసాలా డబ్బా అయితే మనం అన్ని స్పూన్స్ ఒకదానికొకటి తలుగుతుంది కదా. ఇంత పసుపు ఇట్లా ఆవాల జీలకర్ర ఒకదాంట్లో ఒకటి పడుతుంది. ఇది అయితే బేఫికరు. ఇది మళ్ళీ వేరే వేరే బాక్స్ లెక్క కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా క్యూట్గా ఉన్న చిన్నగా ఇలా వేరే వేరే బాక్సుల్లో ఎక్కడ పెట్టుకోవచ్చు. దానికి ఏదైనా ఫ్రూట్స్ పెట్టేసి దీనిపైన ఒక జాలి ఉంటుంది కదా, ఆ జాలీలో కూడా పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది. మీషోలో ప్రోడక్ట్ అయితే ఏం పగలకుండా వచ్చినాయి. ఒక్కొక్కటి పగిలిపోయి వస్తాయి కదా. ఇదైతే స్టాండర్డ్ ఉంది. గ్లాస్ కూడా చిన్న చిన్న క్యూట్ డబ్బాలు లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం అందరూ ఇలా పెట్టుకోవాలంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మీషోలోనే తక్కువ రేట్ ఉందని. దోమ తెరలకి ఉపయోగపడుతుంది. బయట ఈ చలికాలం దోమలు, వర్షాకాలం కూడా దోమలు బాగా వస్తాయి కదా. ఇది టేప్లాగా ఇచ్చిండు. ఇది ఒక టేప్లాగా. ఇదాన్ని మొత్తం డోర్కి అంతా పెట్టేసి ఈ చిన్న చిన్న పిన్నులు వచ్చినాయి. ఈ పిన్నులన్నీ అటాచ్ చేసేయాలంట. మొత్తం అటాచ్ చేసేసి డోర్ మ్యాట్ని అతికిస్తే ఇది జిప్ లాగా వచ్చింది. మధ్యలో మీరు వీడియో మీషోలో ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. మ్యాగ్నెట్ లాగా ఉంది. ఒకదానికొకటి అతుక్కుంటుంది. అంటే మనం డోర్ మధ్యలోకి వెళ్ళిపోతే ఇట్లా ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఏం జిప్పు ఇట్లా ఏం లేదు. వాటి మ్యాగ్నెటే ఉంది. అంత కూడా మనం ఎంత డోర్ పెద్దగా ఉంటే అంత ఫస్ట్ దాంట్లో సైజ్ చూసుకొని తీసుకోవాలండి. సైజు కూడా ఉంది, అందులో రాసింది. ఆ సైజ్ చూసుకొని తీసుకోవాలి. ఇదేమో డోర్కి ఇది మొలలు పెట్టేసి డోర్ పెట్టాలి. దానికి జాగ్రత్త పెట్టాలి. ఇది ఇట్లా వచ్చింది. అతికిచ్చినాక మళ్ళీ అది ఫోటో యాడ్ చేస్తాం. ఇట్లా ఇచ్చింది. ఇది చలికాలము. ఇది దీనికి అతుకు పెట్టేసాను. ఇట్లా అతుక్కుంటుంది. దోమలు పెడితే బాగుంటుంది కదా. చలికాలం వర్షాకాలం యూజ్ అవుతుంది. మళ్ళీ దోమల డోర్ తెప్పించుకోవాలంటే మెష్ డోరు 10,000 అట్లా అవుతుంది. ఇది ఒక్క ప్రోడక్ట్ తెప్పించుకుంటే చాలా యూజ్ అవుతుంది. మ్యాగ్నెట్ ఉంది అంతే. ఇది ఇట్లా అతుక్కుంటుంది. పెట్టిన తర్వాత చూపిస్తాను. ఈ మెష్ డోర్ తోటి ఈ పాంప్లెట్ కూడా ఇచ్చారండి. డోర్ను ఫస్ట్ క్లీన్ చేసుకొని మంచిగా కొంచెం వాటర్ తోటి మంచిగా తుడిచేసుకున్న తర్వాత ఇది ఇట్లా డోర్కి మొత్తం అతికించాలి. ఇట్లా ఈ టేప్ ఇచ్చింది కదా, టేప్ని అతికించాలి. ఈ 2 టేపులు ఇచ్చిండ్రు. ఇది చూడాలి. ఇది 2-in-1 ఉందండి. కొంచెం ఇట్లా కరెక్ట్ సరిపోతుంది. ఇది 2-in-1 ఉంది. ఇటు ఉంది, ఇటు ఉంది. ఇట్లా డోర్కి అతికించిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరెక్ట్ పెట్టేసి మెష్ డోర్ని దానికి అంటి పెట్టాలి. ఈ మధ్యలో మ్యాగ్నెట్ ఉంటుంది. ఇట్లా మొత్తం అంటుకుంటుంది. లాస్ట్లో ఉంది పోస్టర్. ఈ పోస్టర్ కూడా ఈ నెట్ తోటి ఇచ్చింది. ఇట్లా మధ్యలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఓపెన్ అయిపోతుంది. దోమలకి, బల్లులకి అన్నీ రాకుండా 24/7 ఉపయోగపడుతుంది.